నగరంలో మాజీ కార్పొరేటర్ దివంగత నందరాజ్ గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కంచనపల్లి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నందరాజ్ గౌడ్ స్మారక స్తూపం వద్ద వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నందరాజ్ గౌడ్ స్మారక స్తూపానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, కార్పొరేటర్లు అమృత, ఉమా రమేష్ యాదవ్ పాల్గొన్నారు. రిపబ్లిక్ ఫోర్స్ అనే కంపెనీలో కార్మికుడుగా, అదేవిధంగా ఆనాడు ఆటో డ్రైవర్గా ఒక పూట తన కుటుంబ పోషణ కోసం కొంత భాగం ఖర్చు పెట్టినప్పటికీ ప్రత్యేకంగా తను ఏ పార్టీ సిద్ధాంతాన్ని అయితే నమ్మాడో ఆ పార్టీని నడపడం కోసం పొద్దున పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఏదైతే మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం తర్వాత ఆ ఆటో అనేది నడుపుతూ తన జీవితాన్ని సాగిస్తూ అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతై ఆకాశమంతై అన్నట్టు తన కార్యక్రమాలతో ప్రజలలో ఒక కదలిక తీసుకొస్తూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా, నగర యువమోర్చాగా, అదేవిధంగా 1986లో తిలక్ నగర్ కార్పొరేటర్గా అతి చిన్న వయసులో అత్యంత మెజారిటీతో మరి బల్దియాలో ఆనాడు విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసింది. ఆనాడు కరసేవలో పాల్గొనాలని చెప్పి మన నాయకులు, ప్రియతమ నాయకులు అద్వానీ గారు, వాజ్పేయి గారు పిలుపునిచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచి అనేక మంది కరసేవకు వెళ్ళడం జరిగింది. ఆనాడు ఆ కరసేవకులు ఎదుర్కొన్న సమస్యలు మనందరం ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటాం. 500 సంవత్సరాల తర్వాత రాముడు పుట్టిన నేల మీద, తన సొంత జన్మభూమి మీద మనం మందిరం నిర్మాణం చేసుకున్నామంటే అది వచ్చిన విషయం కాదు. ఆ మందిర నిర్మాణంలో నందరాజ్ గౌడ్ లాంటి ఎంతో మంది ప్రాణ త్యాగాలతో ముడిపడి ఉన్నటువంటి మందిరం, అది మామూలు మందిరం కాదు. హైదరాబాద్లోని అంబర్పేట మహంకాళి దేవస్థానంలో వసంత పంచమి సరస్వతి పుట్టినరోజు సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి స్వర్ణ కిరీట ధారణ, కర్ణ ఆభరణాలు, ముక్కు పుడక, కంకణ ధారణను పోలు వెంకటరమణ కుటుంబ సభ్యులు అమ్మవారికి ధారణ చేశారు. తమ పూర్వీకుల కుటుంబాల కోరిక మేరకు అమ్మవారికి కిరీటధారణ చేయడం జరిగిందని తెలిపారు. ఇది తమ కుటుంబీకుల అదృష్టమని కొనియాడారు. అమ్మవారి పూజా కార్యక్రమంలో యజ్ఞాన్ని నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఏంటిది? శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీ పంచమి. ఈ లక్ష్మీ పంచమి రోజు సరస్వతీ దేవి యొక్క పుట్టినరోజు. అంటే ఓ పక్కన మీరు ఏ ఆలయం కన్నా వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటే లక్ష్మి వస్తుంది, సరస్వతి వస్తుంది. అంటే సరస్వతి అంటే విద్య, విద్య ఉంటే లక్ష్మి వస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఆలయంలో నిజంగా పెద్ద సంబరం జరుగుతుంది. అంటే ఈ రోజు భారతదేశంలో ఎక్కడైనా సరే అమ్మవారి గుళ్ళలో శ్రీ పంచమి మహా గొప్పగా జరుగుతుంది. కానీ ఇక్కడ జరగడానికి 2 కారణాలు ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమంటే పోలు కుటుంబ సభ్యులు ఇక్కడ అమ్మవారికి స్వర్ణ కిరీటము, తర్వాత ఆవిడకు ముక్కు పుడక, కంకణాలు ఇవన్నీ కూడా వారికి సమర్పించారు. అంటే నిజంగా అన్నదాన కార్యక్రమం ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది. కనీసం నాకు తెలిసి ఒక 2000 మంది ఈ రోజు అమ్మవారి ప్రసాదం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఆలయం యొక్క కమిటీ సభ్యులు అంటారు కదా, వాళ్ళందరూ కూడా నిజంగా చాలా గొప్పగా ఈ పండుగను చేస్తున్నారు. నిజంగా కూడా ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఈ టీవీలలో చూసే వాళ్ళు అందరూ కూడా ఈ రోజు రేపైతే రేపు అవకాశం ఉన్న రోజు వచ్చి అమ్మవారికి జరుగుతున్న ఈ స్వర్ణాలంకారాలన్నీ కూడా మీరు చూసి తరించండి. తరిస్తే కూడా మనకు ఆవిడ కృప మనకు ఉంటుందని చెప్పేసి మనకు అమ్మవారి శాస్త్రాలన్నీ మనకు చెప్తారు. పోలు మైసమ్మ గారి జ్ఞాపకార్థము పోలు గోపాల్, పోలు చంద్రమణి, పోలు శ్రీనివాస్ గౌడ్
వీళ్ళందరి జ్ఞాపకార్థము ఇది పెడుతున్నాను నేను ఇవాళ. దీనికి కార్యక్రమం నాకు ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ సహకరించారు, ఇతర వాళ్ళు వేరే వాళ్ళు కూడా నాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. 30 ఏళ్లలో ఎన్నో ఆందోళనలు సభలు నిర్వహించామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. చెప్పుల తయారీ, డప్పు వాయిద్యం తమకు వారసత్వంగా వచ్చాయన్నారు. తమ మూలాలు కాపాడుకునేందుకు త్వరలో సాంస్కృతిక కార్యక్రమం చేపడతామని చెప్పారు. 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి సీఎం అనుమతి ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 7న కార్యక్రమం అనుమతికి మరోసారి వినతి పత్రం ఇస్తామని, గిన్నిస్ బుక్లో చోటు దక్కేలా కార్యక్రమం ఉండబోతుందని మందకృష్ణ మాదిగ అన్నారు. వృత్తి మాకు దూరమైంది, కానీ అంతో ఎంతో కొంతమేరకు పరిరక్షించుకుంటున్నది మాకుండబడే డప్పు కళాకారుల ప్రదర్శనలు. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు, ప్రతి సంఘం వాళ్ళు, ప్రతి ఉద్యమంలో మా డప్పులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. మా డప్పులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల్లో ఏ చావులకైనా గ్రామాల్లో ఇప్పటికీ మా డప్పులే మోగుతున్నాయి. ఏ పండుగలకైనా, ఏ దేవుళ్ళ దేవతల ఊరేగింపులకైనా గ్రామాల్లో ముందు వరుసలు నిలబడేది మా డప్పే. కానీ మాకు వారసత్వంగా మా తాత ముత్తాతల కాలం నుండి వచ్చిన మా డప్పు మా పల్లెల్లోనే కొంత కనుమరుగవుతున్నట్టుగా మేము గమనిస్తున్నాం. ఒకనాడు మా ఊర్లో ఒక 100 డప్పులుంటే అవి క్రమక్రమేణా 70, 60, 50, 40కి వచ్చింది. క్రమక్రమేణా మా సాంస్కృతిక వాయిద్యమైన డప్పును కొట్టడానికి యువతరం, విద్యార్థులు, ఉద్యోగస్తులు కొంత దూరం అయిపోయారు. మా తాత ముత్తాతలకు తిండి పెట్టింది, సమాజానికి దగ్గర చేసింది డప్పే. మాదిగల్ని ఎంత అంట్రాన్ వాళ్ళని సమాజం మమ్మల్ని దూరం పెట్టినా, మాదిగల్ని మమ్మల్ని అంట్రాన్ వాళ్ళని చెప్పి ఊరికి దూరంగా పెట్టి సమాజానికి దూరం పెట్టినా, మళ్ళీ ఆ సమాజంలో ఉండబడే వర్గాల కష్ట సుఖాల్లో, శుభ అశుభ గడియల్లో మళ్ళీ మా డప్పు ఆ గ్రామానికి ఉపయోగపడ్డది. అంటే ఊరికి దూరంగా మమ్మల్ని పెట్టవచ్చు, మాదిగలనే పేరుతో మమ్మల్ని అంట్రాన్ వాళ్ళుగా పిలవచ్చు, కానీ మళ్ళీ మా డప్పు ఊరికి అనుసంధానం చేసింది. మా డప్పు ఊరికి మమ్మల్ని దగ్గర చేసింది. మమ్మల్ని అంట్రాన్ వాళ్ళని, మాదిగలని ఊరికి దూరంగా పెట్టిన వాళ్ళే మళ్ళా వాళ్ళ సావులకు, వాళ్ళ పండుగలకు మమ్మల్ని పిలిచి మా డప్పులనే ముందు పెట్టి ప్రదర్శనలు జరుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణకై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాదిగ జేఏసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా బషీరాబాగ్ బాబు బుగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మందకృష్ణ మాదిగ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తామని పలుమార్లు బహిరంగంగా ప్రకటించిన మాదిగ పక్షపాతి అయిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రావాలని, మరి జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి ఈరోజు మాదిగ చేసి మరి ఎంఆర్పిఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం జరిగింది. ఒకటి ఏంటంటే, ఆంధ్రలో పెట్టవలసినటువంటి 1,00,000 డప్పులు వేడుకల కార్యక్రమాన్ని తెలంగాణ పెట్టడం చాలా బాధాకరం.
ఎందుకంటే ఆంధ్రలో వర్గీకరణ మీద చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న షాద్నగర్లో చెప్పిండు 5వ తారీఖు మరి క్యాబినెట్ లో చర్చిస్తానన్నాడు. అసెంబ్లీలో వర్గీకరణ మీద ఒప్పుకున్నాడు. ఏకసభ్య కమిషన్ వేసిండు, మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. ఇన్ని జరిగినా చాలా కొంతమంది వర్గీకరణ వద్దనేటోళ్ళు కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేయడం ఖాయం. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ వర్గీకరణ విషయంలో మీకు క్రెడిట్ రాదు. బీజేపీకి కృష్ణమాది గారికి క్రెడిట్ రాదు. వచ్చేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేపు అసెంబ్లీలో చర్చించి వర్గీకరణ చేస్తారు కాబట్టి. మీరు చూపించేది ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు పైన ప్రేమ చూపిస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి పైన కుట్ర చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వర్గీకరణ చేస్తానని పదే పదే చెప్తున్నా వినకుండా ఇవాళ కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టి ప్రభుత్వం దృష్టిలో మాదిగలు కాంగ్రెస్ కు దూరం చేసే కుట్ర జరుగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా వర్గీకరణ రేవంత్ రెడ్డి గారు చేయడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ఏందో బీజేపీ పాలిత రాష్ట్రాలు చేస్తే బాగుండేది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టమని చేయాల్సి ఉండే, అమరావతిలో చేయాల్సి ఉండే, హైదరాబాద్ చేస్తే అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఫిబ్రవరి 7న ఎంఆర్పీఎస్ తలపెట్టిన లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి మద్దతుగా సమావేశం నిర్వహించారు. లక్ష డప్పుల వేల గొంతుల కార్యక్రమానికి మాదిగ అనుబంధ విద్యార్థి సంఘాలన్నీ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయాలని కోరారు. లక్ష డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాంకి ఓయూజేఏసీ పూర్తి మద్దతుగా తెలియజేస్తుందని, ఆ కార్యక్రమానికి ఓయూ విద్యార్థులు, ఓయూజేఏసీ నాయకులు మరియు ఆ ప్రోగ్రాంకి అనుకూలంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ప్రోగ్రాము భారత రాజ్యాంగం ప్రకారం చట్టమైన డిమాండ్, న్యాయబద్ధమైన జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్ ఉండాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాయడం జరిగింది. అది సుప్రీంకోర్టు దాన్ని అమలు చేయమని ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తొందరగా అమలు చేయాలని, వచ్చే నోటిఫికేషన్లో ఆ రిజర్వేషన్ అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యార్థి మిత్రులకు ఫిబ్రవరి 7న జరిగే ప్రోగ్రాంకు లక్ష డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాన్ని ఎల్బీనగర్ ఎల్బీ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ ప్రోగ్రాం కార్యక్రమానికి అందరూ విద్యార్థులు హాజరు కావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. నిత్యం ఎన్నో సమస్యలతో మహిళలు పోరాడుతుంటారని, అలాంటి వారు సరైన అవగాహన లేకపోవడంతోనే బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి అన్నారు. గర్భాశయ క్యాన్సర్పై అవగాహన ఉచిత టీకా డ్రైవ్ కార్యక్రమం జూబ్లీ హిల్స్లో అపోలో క్యాన్సర్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. క్యాన్సర్ను నిరోధించేందుకు బాల్య దశలోనే ప్రివెంటివ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, దురదృష్టవశాత్తు వాటిపై ఎక్కువ మందికి అవగాహన లేకపోవడం వల్ల వారు ఆ వ్యాక్సిన్లకు దూరం అవుతున్నారని అన్నారు. క్యూర్ ఫౌండేషన్ అపోలో క్యాన్సర్ ఆధ్వర్యంలో బాలబాలికలకు ఉచితంగా ఈ వ్యాక్సిన్ వేయడం అభినందనీయమన్నారు. మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటే నాకు బ్రెస్ట్ క్యాన్సర్ 2012వ సంవత్సరంలో వస్తే వాడు మొత్తం మీద సెర్చ్ చేసి జూబ్లీ హిల్స్ అపోలో బ్రెస్ట్ క్యాన్సర్కి డాక్టర్ విజయానంద రెడ్డి సార్ దీనికి మంచి డాక్టర్ అని చెప్పి తీసుకొచ్చారండి. నాకు ఆ రోజు నుంచి ఈ రోజుకి వాళ్ళు ప్యూర్ నుంచి డాక్టర్ సార్ వరకు చాలా ప్రేమగా చాలా బాగా రిసీవ్ చేసుకొని బాగా చూశారు. యాక్చువల్లీ నాకు ఇంజెక్షన్ అంటేనే భయం. అట్లాంటిది నేను కీమోస్ ఒక 45 సైకిల్స్ రేడియేషన్ అన్ని తట్టుకొని ఒక హాస్టల్లో మేడం రజనీ గారు అయితే ఆమె తెలిసిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో పెట్టి నన్ను రోజు వచ్చేదాన్ని ఇక్కడికి తీసుకున్నానండి. Actually, it's truly a matter of pride for me to be standing here for a lot of reasons. First, because it is for a cause that is something that I truly hold extremely close to my heart. Being a woman,
on an everyday basis, we women are fighting against so many things. And when it comes to healthcare, I think that is one less thing we should not be worried about ever. And I'm so grateful to have this opportunity today to be here, to be a part of something extremely special. And that is about creating awareness and being a part of doing something such as amazing as this, which is regarding HPV vaccination that we are here today. In women, I think the two most common cancers that we see in today's time, one is breast cancer and the other is cervical cancer, if I'm not wrong, with the maximum cases being seen every year. And most of it can actually be cured. But because a lot of people do not have awareness regarding it or the means regarding which it can be treated is something that is holding them back to have a healthy lifestyle. బుద్ధా టీవీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సంస్థ నూతన సంవత్సర క్యాలెండర్ 2025ను చైర్మన్ సతీష్ రెడ్డి, CEO దుర్గారెడ్డి ఆవిష్కరించారు. తమ BTB ఛానల్ త్వరలోనే శాటిలైట్ మారనున్నదని తెలిపారు. నిష్ణాతులైన జర్నలిస్టులను తయారు చేయడం తమ ఉద్దేశమన్నారు. దీనిలో భాగంగా బుద్ధా టీవీ బ్రాండ్ కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జర్నలిజంలో శిక్షణ తరగతులను నిర్వహిస్తూ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈడీ వీరేష్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్, నేషనల్ PR డైరెక్టర్ గంటా స్వామి తదితరులు పాల్గొన్నారు. మీడియా 2009లో ప్రవేశించారు. ETV ఛానల్, మహా టీవీ, అమరావతి టీవీ, రాజధాని టీవీ ఛానల్ CEO, ఆంధ్రప్రదేశ్ జిల్లాలో వివిధ నగరాల్లో పనిచేసి తన పూర్తి అనుభవంతో ఈ బుద్ధా టెలివిజన్ ప్రారంభించి ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా ఛానల్ ముందుకు తీసుకెళ్ళి ప్రజల సమస్యల్ని కూడా పరిష్కరించాలని ఛానల్ ఒక సేవా దృక్పథంతో ఈరోజు 5 years కంప్లీట్ చేసుకొని ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా దుర్గారెడ్డి గారి అనుభవాలు, ఫ్యూచర్లో దాని ఎజెండా ఏంటనేది ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తారు. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు సిన్స్ 2019 నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఒక మీడియా సంస్థ 2019లో ఒక సోల్ ప్రొప్రైటర్గా స్థాపించబడినటువంటి సంస్థ బుద్ధా టీవీ. తదనంతరం ఒక రిలీజియన్గా ఒక గుర్తింపు పొందుతుందనే ఉద్దేశంతో బుద్ధా టీవీని PTBగా మార్చి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చినటువంటి సంస్థ BTB. అయితే బుద్ధా టీవీ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిన్స్ 2019 నుంచి ఇప్పటికి ఒక 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 5వ సంవత్సరంలో గడిచిన ఒక 5-6 నెలల్లో ఇది శాటిలైట్. హైదరాబాద్ అంబర్పేట నవ్య గ్రామర్ స్కూల్లో 2011 SSC బ్యాచ్ పూర్వక విద్యార్థులు సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హాజరై వారి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాలలోని అన్ని తరగతులను తిరిగి విద్యార్థులు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నవ్య గ్రామర్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు వివిధ రంగాల్లో నిష్ణాతులై రాణించారని కొనియాడారు. అంతేకాకుండా గత చదువుకున్న సమయాలలో టీచర్లు చెప్పిన పాఠాలు, ప్రిన్సిపల్ చెప్పిన సూచనలను పాటించి విద్యార్థులు అధిగమించినందుకు అభినందనలు వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ చదువుకున్న పాఠశాలను మరవకూడదని హితవు పలికారు. విద్యార్థులు అభివృద్ధి చెందినప్పుడే పాఠశాలకు మరపురాని పేరు వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, నేటి విద్యార్థులు తదితరులు పాల్గొని సంబరాలను జరుపుకున్నారు. 11 బ్యాచ్ SSC బ్యాచ్ చదివిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఇవాళ సమ్మేళనం, పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుంటున్నాము. చాలా సంతోషకరం. ఈ నవ్య గ్రామర్ స్కూల్లో నర్సరీ టు 10th క్లాస్ చదువుకొని ఉన్నత స్థానంలో వెళ్ళి విద్యార్థులు మళ్ళా స్కూల్ను గుర్తు చేసుకొని వాళ్ళ యొక్క గురువులను గుర్తు చేసుకోవడము, క్లాస్ రూమ్లు గుర్తు చేసుకోవడము, టీచర్స్ని అందరినీ గుర్తు చేసుకొని ఇవాళ చాలా సంతోషకరంగా ఉన్నారు. చాలా శుభదినం. ఇవాళ సరస్వతి జన్మదినం.
వసంత పంచమి ఇవాళ జరుపుకోవడం నవ్య గ్రామర్ స్కూల్లో చాలా ఆనందకరం. అటువంటి విద్యార్థులు వాళ్ళ ఆలోచన చేసుకొని అందరూ కలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చి వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళన్నీ తీపి గుర్తులు చేసుకొని మా తెలుగు టీచర్ సార్ ఇలా, సోషల్ టీచర్ ఇలా అని అందరు టీచర్స్ను గుర్తు చేసుకొని ఫీజు టీచర్స్ మరీ గుర్తు చేసుకున్నారు ఫీజు అన్నట్లు. తర్వాత ప్రిన్సిపల్ సార్ వెళ్ళేసేసి ఎగ్జామ్స్ గురించి చెప్పుకోవడము, అందరు ఉపాధ్యాయులు అంతా గుర్తు చేసుకొని అందరు మా యొక్క ఉపాధ్యాయ బృందం చాలా ప్రొఫెషనల్ ఉపాధ్యాయ బృందం, నైపుణ్యతతో కూడుకున్న ఉపాధ్యాయులు వీరందరూ ఉన్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళు కూడా స్కూల్స్ పెట్టుకోవడం, పెద్ద కార్పొరేట్ స్కూల్లో జాబ్ చేసుకోవడం, చాలా ఉన్నత పదవుల్లో ఎదిగారు మా ఉపాధ్యాయ బృందం. వాళ్ళకందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. మా విద్యార్థులు కూడా వాళ్ళు పాస్ అవుట్ అయిపోయి 14 yearsలో వాళ్ళంతా కాలేజీ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకొని మంచి ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం చేసి 4 సంవత్సరాలు గడిచినా బిల్లు రాలేదంటూ కాంట్రాక్టర్ దానయ్య గేట్కు తాళం వేసి నిరసన తెలిపారు. కాంట్రాక్టర్ తాళం వేయడంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 సంవత్సరాల క్రితం 50 లక్షల రూపాయలతో జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని నిర్మించామని తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో అధికారులు తనను నిర్మాణం త్వరగా చేయాలని అధికారులు చెప్పడంతో అప్పులు చేసి పూర్తి చేశానన్నారు. ఆ తర్వాత పలుమార్లు అధికారులను కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వాలని అడిగినా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనం పూర్తి చేసి 2021 పూర్తి చేసి 4 సంవత్సరాలు అవుతుంది. ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థలో ఉన్నందుకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని గెస్ట్ హౌస్లో మార్చడం జరిగింది. దానికి గాను 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తంలో పూర్తి చేసినాను. 50 లక్షలు పెట్టి పూర్తి చేసి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఎలాంటి బిల్లు కానీ ఈ గారు కానీ ఎవరు అధికారులు కానీ నాకు ఎలాంటివి ఇవ్వలేదు. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. నేను మిత్తి కట్టలేక సంవత్సరానికి నెలకొచ్చి 1,50,000 రూపాయలు, సంవత్సరానికి వచ్చి 15 లక్షల రూపాయలు మిత్తిలు కట్టలేక నాకు కొల్కంపల్లి గ్రామంలో నాకున్న అర్ధెకర భూమి కూడా అమ్మి కట్టి ఇచ్చిన అని చెప్పి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. సంపత్ నగర్ ఊటపల్లిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. సంపత్ నగర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టడాలు చేపట్టారు. ఊటపల్లిలో రోడ్డు ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేయడంతో రెండింటిని కూల్చివేశారు హైడ్రా అధికారులు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమిస్తే చర్యలు చేపడతామని హైడ్రా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.